చేసేసి ఏమేమి ఉన్నాయో దాన్ని పెట్టి ఫస్ట్ ఇది అయిపోయిందో లేదా నాకు 2 రోజుల్లో మళ్ళీ కాకుంటే మళ్ళీ నా దృష్టి తీసుకోండి. ప్రోగ్రామ్ ఉంది మా రోజు ఇదంతా నీట్గా చేసేసి మొత్తము ఫస్ట్ డోజర్ పెట్టేసి క్లీన్ చేసేసి ఆ మిషన్ కటింగ్ కటింగ్ చేసేసి నీట్గా మాకు డిసెంబర్ 21 జగన్ సార్ బర్త్డే రోజు క్లీన్గా చేసేసి నెక్స్ట్ సండే కల్లా మినిమం మనం ప్యాచ్ వర్క్ పైన తీసుకో విజువల్ బాబు సన్న మనిషి ఇచ్చిన సార్ వాళ్ళు ఏంటంటే తొందరగా కంప్లీట్ చేయమంటే నేను టెస్ట్ చేసుకోవాలా అదేమో మళ్ళీ గ్యాస్ లీక్ అవుతుందేమో ఒక రోజు టెస్ట్ చేసుకుని మళ్ళీ ఫిలప్ చేసి మళ్ళీ ఆ మట్టి తీసి మళ్ళీ వెళ్ళి అది గ్యాస్ కాదు అది వేరే కాదు. జడ్జి బంగ్లా కాడ ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకోటి 2 కూడా వాటర్లో చేసేసారు. అందులో నేనైతే ప్రాపర్గా గైడెన్స్ కూడా పెట్టాను. ఏమ్మా ఎవరిదే అది ఎంతమంది వర్కర్లు ఉన్నారు మీ ఒక్కరిది కాదు, నాకు తెలిసి కార్మిక 38 మంది అంట అక్కడ ఖండింగ్ అవుతుంది. 38 మందికి సంబంధించి ఆడితో ఫైన్ ఆ జర్లే పాల్గొంటారు. పిల్లల పేరు పెట్రోల్ బంక్ దగ్గర సేమ్ ఇదే మన సిచ్యువేషన్. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా కడప నగరపాలక సంస్థలోని రాజంపేట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఆ విగ్రహం లోపల నిజంగా చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పిచ్చి మొక్కలన్నీ మొలిసి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఇప్పుడే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆడ ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసి ఈరోజు సాయంత్రం లోపల రేపటికల్లా దాన్ని క్లీన్ చేసి ఆ ల్యాడర్ కూడా మనుషులు పైకి ఎక్కుతుంటే ఆ పైకి ఎక్కే కాడ ల్యాడర్ ఇంకొకటి స్టెప్ వేసే విధంగా వాళ్ళకి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు మెయిన్ ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నేషనల్ హైవే రోడ్డు రిమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బ్రహ్మయ్య పెట్రోల్ బంక్ వరకు ఈ రోడ్డు డ్యామేజ్ అయ్యి ఈ వర్షాల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన నేషనల్ హైవే అధికారులను ఈ గారిని అలాగే ఆర్ఎన్బిఈ గారిని పిలవడం జరిగింది. మా మున్సిపల్ అధికారులతో పాటు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా దీనికి వాళ్ళు 22 కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్కి పంపించారు. అది 1 మంత్ లోపల కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. అంత లోపల ఇమీడియట్లీగా ఏవైతే పెద్ద గుంతలు ఉన్నాయో వాటన్నీ కూడా ఈ వారం లోపల అన్నీ కూడా పూడ్చే విధంగా వాళ్ళకు కూడా సూచన చేయడం జరిగింది. తప్పకుండా ఈ వారం రోజుల్లో ఈ గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ప్రజలకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా విజిట్ చేసి మనం ఉన్న పరిధిలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.